నిన్ను నమ్మిపోయినందుకు వాడు నన్ను దెబ్బలేటం కదలయ్యా. సుగ్రీవా ఏకరూపులై మీ అన్నయ్య వాలి నీవు ఒకే రూపంలో ఉన్నందున మీరెవరు అనేది నాకు తెలియకుంటే ఉంటుంది. మదన జన కూడా నీ మహిమ నాకు తెలియలేదు. 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 మదన జన కూడా సదమలంబ నేనెప్పుడు సమరంబునరింపబోదు. నేనెప్పుడు సమరంబునరింపబోదు. గతముగా నీవు నన్ను తప్పక కాపాడుమయ్య. మదన జనకుడా రాఘవ రామచంద్ర, నీ మహిమ తెలియక నేను ఇట్లాంటి నన్ను కాపాడు. ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి ధరను వెలసిన కల్పపురముగాను బాలకృష్ణ వరుణోచన కరుణ తోడా ఇప్పుడు ఈ మాల నీకు వేయుచున్నాను. జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి న్యాయము మీద సత్యము తెలిసే టైం కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు మాల వేస్తున్నాడు కాబట్టి అతనిని అందరూ చప్పట్లు కొట్టి జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి. నమ్మిన వారికి మయ్యుండిన నారాయణ నిన్ను మరువనుగా. 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 అమ్మది రాజుతి సద్గుణ గోవు సాని జగన్నాథే రామ. అమ్మది రాజుతి సద్గుణ గోవు సాని జగన్నాథే రామ. నమ్మిన వారికి మయ్యుండిన నారాయణ నిన్ను మరువనుగా. నమ్మిన వారికి మయ్యుండిన నారాయణ నిన్ను మరువనుగా. అప్పుడు ఆ యొక్క రాముడు వేసి రమ్మంటారని మాల మన్నించి పలుకుతుంటిని నా అర్ధరాజ్యము నాకు ఇవ్వరా. పోరే సుగ్రీవా, నీకు మరలా దెబ్బలు తినే బుద్ధి పోలేదురా. ఈసారి నేను దించదా చూడు. బావ ఇట్లా కుదరా తమ్ముతో వైరే అగో ఇదేందో ఈ రకం మైకులు పెట్టాం పట్టుకునే మొత్తాన్ని కట్టలేదు. సత్తర్ గారు
మీ తమ్ముడితోనే ధైర్యమేనా? తారాదేవి మన సీమకు రాముల వారు వచ్చినారా? తారాదేవి ఆ సుగ్రీవుడు నాతో వైరం పొందిన వాడు నాతో యుద్ధం చేసిన వాడికి ఆ శ్రీరాముడు తోడవునా వాడెంత పాని బతికెంత వాడే ఆ సీతాదేవిని వెతుక్కుంటూ అడవిలో పొంటి తిరుగుతూ ఉన్నాడు. వీడు ఆ హీనుడు వీనికి తోడా వీటిని ఇప్పుడే దృంచేదని చూడు. సావుదాన కట్ట కళ్ళు పచ్చగైతే తల్లి తింటానా అని ఇప్పుడే వాడిని వధించి వచ్చేది నన్ను 2 అడుగులు ముందుకు వేయగా అప్పుడు సుగ్రీవుడు ఉరికి వచ్చి ఏమంటున్నారు దేవల రాజా రామచంద్ర మహారాజుకి అన్నా నా వాక్యం విని మాకేమీ లేదు అన్నా మన్నించి అడుగుతున్నా, నా అర్ధరాజ్యము నాకు ఇవ్వరా? ఓరి దుర్మార్గ సుగ్రీవా, మళ్ళీ వచ్చి సుగ్రీవా నువ్వు అర్ధరాజ్యం అని చెప్తూ మళ్ళీ వచ్చిందివా? నీ కాలం మూడిందిరా. ఇప్పుడే నేను నా దృష్టిఘాతం వచ్చి అందించను. మరణం మొదలించారు. వారి దుర్మార్గ సుగ్రీవా, కాలమ్మును కొట్టెద చూడు బాణము లేదు.
ఉరికత్తిగానే నా ఇది పడదాకా అప్పుడు శ్రీరామచంద్రుడు నన్ను వచ్చేనే తీసిపారే పొదల చాటు నుండి దాగి బాణము వేయగా ఆ బాణము వెళ్ళి వాలి ఎదలో గుచ్చుకోగా వాలి కింద పడి కొంత తడువు చింతించి తేరుకొని శ్రీరామచంద్రుడితో ఏమనుకున్నాడు? ఎవడవు నీవు నాకే పడతా నిలచినావు. నీవెవడెవరా అలా దొంగ వలె పొదల చాటును తాగుండి నా మీద బాణం వేయడం తాగునా? నాకు ఈ పరిస్థితి పట్టించడం తాగునా? వాలి రామచంద్రుడా లేను రభసముతో